ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన భారత పత్తి సంస్థ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజశేష ప్రారంభించారు. పత్తి కొనుగోలు కాంటా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పత్తి విక్రయానికి తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తూకంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూడాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా కొనుగోలు చేయాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. మనం ఈ కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు 4 సార్లు రివ్యూ మీటింగ్స్ కానీ ప్రిపరేటరీ మీటింగ్స్ కానీ కూడా పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కూడా, రైతుల నాయకుల ఆధ్వర్యంలో కూడా వారితో కలిసి కూడా వాళ్ళు ఏవైతే సూచనా సలహాలు ఉన్నాయో అవి కూడా తీసుకొని మళ్ళీ మనం అన్ని ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో మనం 33 జిన్నింగ్ మిల్స్ జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. దానికి సంబంధించిన మళ్ళీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ మనం త్వరలోనే ఇది ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఎందుకు ప్రారంభించామంటే స్లాట్ బుకింగ్ ప్రక్రియ యాక్చువల్గా టెస్ట్ చేయడానికి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని కొందరు రైతులకి అడ్వాన్స్గా స్లాట్ బుకింగ్ చేయించి మళ్ళీ ఈరోజు ఆ రైతులకి ఇక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించిన తర్వాత మాయిశ్చర్ చెక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ టక్కపట్టి జనరేట్ కూడా అవ్వడం జరుగుతుంది. 27వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెజెడ్గా కూడా మళ్ళీ అన్నీ మనం ఏవైతే ఫార్మర్స్ ఉన్నారో వారు కూడా స్లాట్ బుకింగ్ కూడా చేసుకొని, ఎందుకంటే స్లాట్ బుకింగ్ ఆల్రెడీ ఎనేబుల్ అయింది కాబట్టి మనం విలేజ్ లెవెల్లో ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొబైల్ నంబర్స్ అప్డేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే దీంట్లో ఏమున్నాయి అంటే క్రాప్ బుకింగ్ పోర్టల్లో ఏవైతే డేటా ఉన్నాయో అది కపాస్ కిసాన్ యాప్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లింక్ అవుతున్నాయి. సో క్రాప్ బుకింగ్ పోర్టల్లో పాత మొబైల్ నంబర్స్ ఉంటాయి కాబట్టి ఆ మొబైల్ నంబర్స్ కూడా అప్డేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది. వారే మళ్ళీ అక్కడ ఫార్మర్స్కి ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఉన్నారో వారి ద్వారానే మళ్ళీ స్లాట్ బుకింగ్ చేయించి ఈ CCI ప్రకారం మళ్ళీ ఎవ్రీడే ఎన్ని స్లాట్స్ ఉంటాయి వాళ్ళే నిర్ధారిస్తారు. దాని ప్రకారం మనం ఈ సజావుగా కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. ఏవైతే షాడో ఏరియాస్ ఉన్నాయో అట్లా 40 నుంచి 45 షాడో ఏరియాస్ అంటే నెట్వర్క్ లేని ఏరియాస్ అవి కూడా గుర్తించి అక్కడ AEOస్కి ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో AEOస్ కానీ AOస్ కానీ అందరూ కూడా ట్రైన్డ్ అయి ఉన్నారు. సో రైతులకి ఒకటే కోరుతున్నాము, మీకు మొన్న ప్రెస్ నోట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మనం ప్రైవేట్ ధర అంటే చాలా తక్కువ ఉంది, 6500 6600 అట్లా నడుస్తూ ఉంది. కానీ CCI సంబంధించిన ఏవైతే ధర ఉంది 8110. సో దానికి సంబంధించిన 8 to 12 మాయిశ్చర్ ఏవైతే ఉన్నాయో దానికి వివిధ ధర కూడా ఉంటుంది. మీరు ఇంకా కూడా 8 కంటే తక్కువ కూడా తీసుకొని వస్తే ప్రతి ఒక్క సెంటర్లో ప్రీమియం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. 1% ఏవైతే ప్రీమియం ఉన్నాయో ఎంత శాతం తక్కువ అయితే దానికి 1% ప్రీమియం కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గత సంవత్సరం కూడా CCIలోనే ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. చాలా అంటే 80 నాకు తెలిసిన వరకు ఇక్కడ రైతు నాయకులు కూడా ఉన్నారు, వారు కూడా ఈజీగా వాళ్ళకి కూడా ఐడియా ఉంది. 80% పైననే, అంతే కదా, 80% 90% మనం CCI ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే అందరూ రైతులు కూడా 8 to 12 మాయిశ్చరే తీసుకొని వచ్చారు. దాంట్లో చాలామందికి కూడా మళ్ళీ మన మార్కెట్ యార్డ్ ABలో కానీ కొన్ని వివిధ సెంటర్స్లో కానీ ప్రీమియం అమౌంట్ కూడా పడ్డాయి.